అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కర్నూలులో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ 11న గొప్ప ప్రారంభం. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. పుష్ప 2 సినిమా రికార్డుల మోత మోగిస్తుంది అని ఒకవైపు, అసలు ఏ రికార్డులు లేవని ఇంకోవైపు సోషల్ మీడియాలో వరుసగా ట్రోలింగ్ జరుగుతున్నారు. కానీ ప్రొడ్యూసర్స్ వైపు నుంచి ఒక భారీ ప్రకటన వచ్చింది. ఫస్ట్ 5 days కలెక్షన్స్లో దేశంలో ఇప్పటివరకు ఏ సినిమా సాధించిన రికార్డు పుష్ప 2 సాధించినట్టుగా అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. అసలు ఈ లెక్కల విషయంలో గందరగోళం ఎందుకు ఏర్పడుతుంది? ఇది కేవలం ఫ్యాన్ వార్గా మాత్రమే మనం చూడాల్సి ఉంటుందా? ఒకరిపైన ఒకరు బురద జల్లుకునేటువంటి వ్యవహారంగానే చూడాల్సి ఉంటుందా? లేదా ఈ సినిమా నిజంగానే ఆ స్థాయిలో కలెక్షన్స్ని సాధించగలిగిందా? ఈ విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు. నమస్కారం. నమస్కారం సార్. ఏంటి అసలు ఈ పుష్ప 2 అంటే ఈ కాంట్రవర్సీస్ అన్నీ పక్కన పెట్టేసి, పొలిటికల్ ఇష్యూస్ కూడా పక్కన పెట్టేస్తే, సినిమా ఒక సినిమాగా థియేటర్లకు వెళ్ళిన తర్వాత కలెక్షన్స్ తీసుకురావడం అనేది ఒక స్టామినా ఉన్నటువంటి ఆర్టిస్ట్ చేసేటువంటి సినిమాకి ఖచ్చితంగా జనం వస్తారు, ఆదరణ ఉంటుంది, ప్రేక్షకులు చూస్తారు. అవును సార్. సో ఓవరాల్గా ఈ సినిమాకి సంబంధించి చెబుతున్నటువంటి ఫస్ట్ డే కలెక్షన్స్ కానీ, ఈ 5 days కలెక్షన్స్ కానీ, అవును సార్, ఎలా చూడాలి? ఇది రికార్డుల మోతేనా? ఒక రకంగా అంటే సౌత్ ఇండియన్ ఫిల్మ్కి ఒక రకంగా రికార్డులు మోతనే చెప్పాలి సార్ అది. కాకపోతే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే, మన తెలుగు మూవీ అయినప్పటికీ తెలుగు కన్నా కూడా హిందీలో బాగా యాక్సెప్టెన్స్ వచ్చింది. అది కాకుండా తెలుగులో వచ్చి రేట్లు పెంచినారు, మనకు థియేటర్స్ ఎక్కువ, ప్రేక్షకులు ఎక్కువ. సో దీంతో పోలిస్తే హిందీలో రెస్పాన్స్ బాగా వచ్చింది సార్ అది. ఇప్పుడు మనకు ఫస్ట్ డే చూసినంటే ప్రీమియర్ షోస్ ఓన్లీ తెలుగు మూవీస్లో వేసిన, అంటే తెలుగు స్టేట్స్లో వేసినారు. 10 కోట్ల రూపాయల దాకా వచ్చింది అక్కడ. ఫస్ట్ డే వచ్చేసి హిందీ అంటే వరల్డ్ వైడ్ రిలీజ్ అయినప్పుడు నెట్ వచ్చి అరౌండ్ 164 crores దాకా వచ్చింది. దాంట్లో 70 కోట్లు ఓన్లీ హిందీలోనే రావడం జరిగింది సార్. సో అది వచ్చేసి ఒక రకంగా ఒక సౌత్ ఇండియన్ మూవీకి రికార్డ్గానే చెప్పాలి మనం. ఎందుకంటే షారుఖ్ ఖాన్ సినిమా జవాన్ రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ డే కలెక్షన్స్ వచ్చేసి హిందీలో 65 కోట్లు. అలాంటిది ఈ పుష్ప 2కి వచ్చేసి అరౌండ్ 70 కోట్లు వచ్చిందనమాట. సో మొత్తంగా ఇప్పుడు వాళ్ళు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, ఫస్ట్ 4 days కలెక్షన్ వచ్చేసి 829 crores అని చెప్తున్నారు. మామూలుగా శాక్ నిల్క్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంటుంది సార్, దీనికి ఒక ఆడిటింగ్ చేసేటటువంటి ఒక వెబ్సైట్. వాళ్ళు చెప్పేది ఏంటంటే టోటల్ 5 days కలిసి 880 కోట్లు క్రాస్ అయ్యిందని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంట్లో ఇంచుమించు మనకు ఇండియాలో వచ్చేసి అరౌండ్ 701 కోటి, ఆ తర్వాత ఇంటర్నేషనల్గా వచ్చేసి 179 కోట్లు ఇంటర్నేషనల్గా అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సార్, ఫస్ట్ డే 160 కోట్లు, సెకండ్ డే 98 కోట్లు, థర్డ్ డే 120 కోట్లు ఆల్మోస్ట్, ఫోర్త్ డే వచ్చేసి అంటే సండే ఆ రోజు వచ్చేసి 140 కోట్లు దాకా పోయింది. కానీ మండే డ్రాస్టిక్గా పడిపోయింది సార్ సిచ్యువేషన్. ఇప్పుడు మీరు ఆదివారం మధ్యాహ్నం నుంచి షోస్ చూసినారంటే 20 కోట్లు కలెక్ట్ చేసింది. అదే మండే మార్నింగ్ షోస్ చూసినారంటే 6.99 కోట్లు కలెక్ట్ చేసింది. అంటే ఆదివారం మధ్యాహ్నానికి పోల్చినప్పుడు సోమవారం ఉదయం సిగ్నిఫికెంట్గా తగ్గిపోయింది. అంటే వర్కింగ్ డే అని కూడా అనుకోవచ్చు. సెకండ్ వచ్చేసి ఎందుకు సోమవారం నుంచి రేట్లు కూడా తగ్గినాయి అన్నారు కదా, టికెట్స్ ధరలు. దానివల్ల కూడా నంబర్ హిట్ అయి ఉంటుంది గ్యారెంటీగా. ఫస్ట్ డే 160 కోట్లు రావడానికి కూడా వన్ ఆఫ్ ది రీజన్ వచ్చేసి తెలుగులో ఉన్న ఎగ్జార్బింట్ ప్రైసెస్ కూడా. ఈవెన్ మీరు థియేటర్ ఆక్యుపెన్సీ చూసినారంటే హిందీలో మండే మార్నింగ్ ఇంచుమించు 22.42% ఉంటే మన తెలుగు వాళ్ళది వచ్చి 23.75%. అంటే ఓన్లీ 1% డిఫరెన్స్. అంటే దీన్ని బట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, తెలుగులో ఆక్యుపెన్సీ సిగ్నిఫికెంట్గా తగ్గిపోయింది. ఐడియల్గా తెలుగులో సూపర్గా చేయాలి యాక్చువల్గా. ఒకవేళ తెలుగులో కానీ చాలా బాగా చేస్తుంటే ఈ రికార్డ్స్ ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ఉండేదానికి అవకాశాలు ఉంటాయి. సో ఆ రకంగా చూసినప్పుడు అంటే ఓవరాల్గా సౌత్ ఇండియన్ మూవీగా మనం చూసినామంటే రికార్డులు మొత్తం మోగించారు. సౌత్ ఇండియాలోనే ఎక్కువ మల్టీలింగ్వల్ కదా, ఇక్కడ కన్నడలో చూడాలి, కేరళలో మలయాళంలో చూడాలి, తమిళ్లో చూడాలి, తెలుగులో చూడాలి. సో ఒక 4 languages ప్లాట్ఫామ్ ఓన్లీ సౌత్ ఇండియాలోనే ఉంది. అవును. హిందీకి వచ్చేసరికి మొత్తం ఆ బెల్ట్ అంతా కూడా ఆల్మోస్ట్ ఒకటే లాంగ్వేజ్ కనిపిస్తుంది కాబట్టి, సో అదొక అడ్వాంటేజ్ అయింది అనుకోవచ్చా? సినిమా క్రేజ్కి తగ్గట్టుగా ఓవరాల్గా ఆ రీచ్ అవ్వడం కోసం, సినిమా కనెక్ట్ అవ్వడం కోసం అది ఉపయోగపడింది అనుకోవచ్చా? 2-3 పాయింట్లు ఉపయోగపడ్డాయి సార్ ఇక్కడ. పుష్ప ఫస్ట్ పార్ట్ సక్సెస్, దాని తర్వాత వీళ్ళు చేసినటువంటి మార్కెటింగ్ మీరు చూసినారంటే, బీహార్కి వెళ్ళి ఆ మీటింగ్ పెట్టి ఒక డైలాగ్ కొట్టాడు అనమాట. ఆ డైలాగ్లో హిందీ వాళ్ళందరూ పడిపోయినారు సెంటిమెంటల్గా. పుష్ప జుకేగా నై, బట్ మీ దగ్గర పుష్ప తల వంచుతున్నాడు అని చెప్పేసి ఒక డైలాగ్ చేసినాడు బీహార్లో. ఆ డైలాగ్ అంటే నా ఫ్రెండ్, ఒక బాంబే నా ఫ్రెండ్, నేను బెంగళూరులో కలుస్తాడు అన్నాడు,
ఆ ఒక్క డైలాగ్తో మేమందరం ఫ్యాన్ అయిపోయినాము. అదర్వైజ్ అంటే పుష్ప జుకేగా నై అంటే అది వాళ్ళకి కొత్త కాబట్టి అలా అనిపించదు. కొత్తగా మన తెలుగు సినిమాలకి అయితే అందరు హీరోలు అదే చెప్తారు. అవును, వాళ్ళకి కొత్త కాబట్టి కొంచెం ఆ పాయింట్కి కనెక్ట్ అయినారు. కాకపోతే చేసినటువంటి పిఆర్ మార్కెటింగ్ ఒకవేళ కానీ తెలుగులో ఇంత ప్రైసెస్ లేకపోతే అప్పటికి కూడా కొంచెం ఇంకా నంబర్ హిట్ అయి ఉండేది యాక్చువల్గా. కానీ అంటే ఇప్పుడు బాహుబలితో అలానే ఈ మధ్య వచ్చిన త్రిబుల్ ఆర్ కేజీఎఫ్ ఈవెన్ పుష్ప 1తో కంపేర్ చేయడానికి కూడా ఈ సినిమాకి అవకాశం ఉందా? నాకు డౌట్ ఏంటంటే అవన్నీ 150 రూపాయలు పరంగా లేదు సార్. మూవీ కాదు, స్టోరీ మాట్లాడలే నేను, ఓన్లీ మానిటరీ టర్మ్సే మాట్లాడుతున్నాను. ఓకే, అప్పుడు అన్ని కూడా 250 రూపాయల టికెట్లు అమ్మిన సినిమాలు కదా. ఇప్పుడు నంబర్ ఆఫ్ టికెట్లు ప్లస్ కాస్టింగ్ వేరుగా ఉంది కదా. ఇక్కడ ఇప్పుడు వచ్చేసరికి ఫస్ట్ 4 రోజులు 1000 రూపాయలు అమ్మారు, 1500 అమ్మారు కొన్ని చోట్ల. సో వాళ్ళకి రేటు పెంచుకోవడం 650 రూపాయల టికెట్లు కూడా అమ్మారు నేను. ఇప్పుడు కూడా 600 రూపాయల టికెట్లే చూపిస్తున్నాయి. మల్టీప్లెక్స్ లో అయితే 450, 650 రూపాయల టికెట్. కాబట్టి ఈ లంసమ్ అమౌంట్ ని ఆ ఫస్ట్ పార్ట్ 1తో కానీ కంపేర్ చేయగలమా? ఇప్పుడు యాపిల్ టు యాపిల్ కంపారిజన్ ఉండాలి. ఇప్పుడు దీంట్లో తీసుకొచ్చి యాపిల్ తో కంపేర్ చేసి కరెక్ట్ కాదు. అది రైట్. అసలు యాక్చువల్గా వాళ్ళు కూడా అనలిస్టులు కూడా ఎందుకు అలా చెప్తున్నారు మనకు అర్థం కావట్లేదు. కానీ ఇన్ జనరల్గా అయితే అప్పుడు వచ్చిన నంబర్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు వచ్చిన నంబర్ ఆఫ్ పీపుల్తో కంపేర్ చేస్తే అది రైట్ ఉంటుంది యాక్చువల్గా. లేదంటే సేల్ అయినాయి ఎన్ని. ఇప్పుడు స్క్రీన్స్ కూడా ఓన్లీ ఫస్ట్ 3 days స్క్రీన్స్ కి కెపాసిటీ ఉంటుంది. ఆటోమేటిక్గా తర్వాత తగ్గిపోతాయి. ఇప్పుడు మండే నుంచి రేట్లు తగ్గినా కానీ థియేటర్స్ ఫుల్ అవట్లేదని తెగ 20% ఆక్యుపెన్సీ సార్, 22% అంటే సినిమా మీద ఇదా లేదా ఈ కాంట్రవర్సీస్ అన్ని చూసి ఇంకో 10 రోజులు పోతే నెట్ఫ్లిక్స్ లోనో అమెజాన్ లోనో వస్తుంది సార్. 2-3 రీజన్స్ మనం చూడాలి సార్. ప్రత్యేకించి మన తెలుగు స్టేట్స్ లో చూస్తే 2-3 రీజన్స్. యాక్చువల్గా తెలుగు స్టేట్స్ బాగా చేసి ఉండాలా కంపేర్ టు హిందీ. అన్ఫార్చునేట్ ఇప్పుడు మీకు ఎంతో ముందర సినిమాలన్నీ తీసుకున్నారంటే మన ఆర్ఆర్ఆర్ కానీ తర్వాత మనకు బాహుబలి కానీ హిందీలో కంపేర్ చేస్తే తెలుగులో బాగా చేసినాయి. ఆ సిచ్యువేషన్ పుష్ప 2కి లేదు. దెర్ ఆర్ సమ్ రీజన్స్. ఏంటంటే ఒకటి టికెట్ రేటు ఎగ్జార్బెంట్గా పెంచడం, అందరికీ అది యాక్సెసిబుల్ లేకపోవడం. రెండు వచ్చేసి ఆ థియేటర్ దగ్గర జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్స్ జనాలు బాగా హర్ట్ అయినారు. యాక్చువల్గా ఒక సినిమా కోసం పోయేసి ఒక పచ్చని కుటుంబంలో ఒక తల్లి, చిన్న బిడ్డలకు సంబంధించిన ఒక తల్లి చనిపోవడం ఏంటి, ఇదేం దరిద్రం అని చెప్పేసి అక్కడ తెలంగాణ వ్యూయర్స్ అంతా కూడా కొంత వెనక బాగా హర్ట్ అయినారు. ఆంధ్రాలోనేమో లేని ఇది పెట్టుకొని వచ్చారు కాబట్టి అక్కడ జనం తగ్గారు. అవును. సో ఇందువల్ల తెలుగు స్టేట్స్ డౌన్ అయినాయి అనుకోవచ్చు. దాంతో పాటు నార్త్ లో అంత కనెక్ట్ అయినటువంటి పాయింట్ ఏంటి? ఓన్లీ ఆ క్యారెక్టరైజేషనే అనుకోవాలి. అంతే సార్. ఫస్ట్ యాక్చువల్గా ఇప్పుడు మీరు ఫస్ట్ నుంచి మీరు చూసినారంటే హిందీ మూవీస్ బాజీగర్ సినిమా తీసుకోండి. బాజీగర్లో షారుఖ్ ఖాన్ ది నెగిటివ్ రోల్. సో ఈ నెగిటివ్ రోల్ని ఆదరించడం నార్త్ ఇండియన్స్ కి సర్వసాధారణం. సో ఇలాంటిది ఒక సౌత్ ఇండియా నుంచి నెగిటివ్ షేడ్ లో ఉన్న హీరోయిజము, తర్వాత ఇంకా మీకు అక్కడ ఉన్న స్టంట్స్ అవన్నీ పోయేసరికి ఫస్ట్ సినిమాకి కనెక్ట్ అయినారు. తర్వాత ఇంకా ఆ ఊపులో సెకండ్ సినిమాకి కూడా కొంచెం ఎక్కువైనారు అనమాట. ఇక్కడ మనకు కథపరంగా ఆ ఎలివేషన్స్, ఆ స్టామినా, ఆ స్థాయి కంటిన్యూ అయింది. అది లేదు సార్ యాక్చువల్గా. అంటే కొన్ని అంటే ఒక ఫస్ట్ హాఫ్ బాగున్నది, సెకండ్ హాఫ్లో కొన్ని ఎపిసోడ్స్ తప్ప ఓవరాల్గా ఆ గ్రిప్పింగ్ మిస్ అయిందని. ఈవెన్ కంపేర్ టు ఫస్ట్ ఇదితో పోలిస్తే కూడా రెండో దానికి అంత ఇది లేదు, ఫస్ట్ ఇది బాగుండదని చెప్పేటటువంటి అక్కడి నుంచే నార్త్ ఇండియా నుంచి నా ఫ్రెండ్స్ యాక్చువల్గా. మీరు అన్నట్టు ఏంటంటే ఈ నంబర్స్ వచ్చేసి పెరిగిన రేట్లతో వచ్చిన నంబర్స్ ఇవి. ఇప్పుడు మీరు ఈ అనలిస్టులు చూసినారంటే ఫస్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఫస్ట్ 4 daysలో ఈవెన్ ఆర్ఆర్ఆర్ని బీట్ చేసింది అని అంటారు. ఆర్ఆర్ఆర్ హిందీలో 272 crores చేసింది. పుష్ప 2 వచ్చి 285 crores చేసింది. కానీ ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ అయినప్పుడు ఉన్న టికెట్ల ప్రైస్ మనం కన్సిడర్ చేయట్లా, ఓన్లీ టాప్ లైన్ వాల్యూ మనం కన్సిడర్ చేస్తున్నాం. ఈవెన్ రీసెంట్గా వచ్చిన కల్కితో కూడా కంపేర్ చేస్తున్నారు. కల్కి వచ్చి ఫస్ట్ 4 days 290 crores చేస్తే ఇది 285 crores. ఈవెన్ ఇది కేజీఎఫ్ 2, అది కాబట్టి బాహుబలి 2 అంటే వీళ్ళు ఓన్లీ నంబర్ టు నంబర్ కంపేర్ చేస్తున్నారు, పెరిగిన రేట్లు కంపేర్ చేయట్లేదు. ఇప్పుడు బాహుబలి ఆ టైంలో తీసుకుంటే అప్పుడున్న టికెట్ రేట్ ఎంత, కేజీఎఫ్ 2 అప్పుడున్న టికెట్ రేట్ ఎంత, ఈవెన్ ఆర్ఆర్ఆర్ ఒక 2-3 years బ్యాక్ తీసుకున్న అప్పుడున్న టికెట్ రేట్ ఎంత. సో వీళ్ళు దాటిని కన్సిడర్గా తీసుకోకుండా, అంటే సినిమా అంటే కొంచెం సెన్సేషనలైజేషన్ తర్వాత కొంచెం ఎక్స్ట్రాపోలేట్ చెప్పుకోవడం సాధారణ. ఇదివరకు 100 రోజులు ఆడితే గొప్పగా ఉండేది, 365 రోజులు ఆడితే గొప్పగా ఉండేది, 500 రోజులు ఆడితే గొప్పగా ఉండేది. ఎందుకంటే లిమిటెడ్ థియేటర్స్ ఉండేవి. సో ఆ థియేటర్లోనే ఆ లిమిటెడ్ షోసే చూడాలి. ఇప్పుడు నంబర్ ఆఫ్ థియేటర్స్ పెరిగినాయి. ఒకే రోజుకి 20 షోలు కూడా వేసారు ఇప్పుడు. కాబట్టి ఏ కలెక్షన్ వచ్చినా కానీ ఫస్ట్ 1 week లోనే వచ్చాయి. అవును సార్. సో ఇప్పుడు ఓవరాల్గా బిజినెస్ విషయంలో ఇది లాభమా నష్టమా, లేదంటే
ఎనార్మస్ మార్జిన్స్ తీసుకొచ్చిందని అనుకోవచ్చు. అట్ట మనం చెప్పలేము సార్, గ్యారెంటీగా అట్టయితే. మీరు ఇప్పుడు ఆన్ టేబుల్ నెట్ ప్రాఫిట్ చూసినారంటే నాకు తెలిసి RRR కన్నా ప్రాఫిటబుల్ సినిమా అయితే కాదు, RRR కన్నా ప్రాఫిటబుల్ సినిమా ఖచ్చితంగా కాదు. అట్లా అనుకుంటే ఇంకా చాలా ఉన్నాయి కదా సినిమాలు. చిన్న సినిమా బలగమ సినిమా చిన్న సినిమాగా వచ్చి ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది. సో ఆ మార్జిన్స్ అంటే ఆ పర్సంటేజ్ చూస్తే వేరియేషన్ ఎక్కువ ఉంటుంది. బట్ వీళ్ళు 1000 కోట్లు టార్గెట్, 1000 కోట్లు ఖర్చే 1000 కోట్లు లెక్క చెప్పారు కదా. అంటే 400 కోట్లు అని చెప్తున్నారు సార్ వాళ్ళు మూవీకి. అల్లు అర్జున్కే 300 కోట్లు లెక్క చెప్పారు. 300 కోట్లు హైప్లు అనుకోవాలా? అదంతా అంతే సార్. అంటే ఇప్పుడు సినిమాని మార్కెట్ చేసుకోవడానికి వాళ్ళు అఫీషియల్గా చెప్పకపోయినా మనకున్న వేరే మీడియాల ద్వారా అలా లీక్ ఇచ్చి చెప్పించుకుంటే ఆ క్రేజ్తో జనాలు వస్తారు కదా సార్. ఎంతో మార్కెటింగ్ గిమిక్స్ ఇది. మీరు అన్నట్టు పాయింట్ ఇది. యాక్చువల్గా టేబుల్ నెట్ ప్రాఫిట్ చూస్తే మాత్రం కంపేర్ టు ప్రీవియస్ మూవీస్ ఇది లాస్ మేకింగ్ మూవీ సార్ వాళ్ళకి. ఇప్పుడు 400 కోట్లు పెడితే దాని ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది, దానికి అవన్నీ ఎట్టుంటాయి. సో ఇప్పటికి 600 కోట్లు క్రాస్ అయింది. 880 కోట్లు వచ్చేసింది అంటున్నారు. మేబీ ఇంకొక 3-4 days లో 1000 crores దాటితే వీళ్ళు పూర్తిగా సేఫ్ పొజిషన్ లోకి వచ్చేసినట్టు. సేఫ్ లోకి వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి సార్. అటు స్టిల్ ఇప్పుడుకున్న 880 crores నంబర్స్తో మనకు తెలిసినట్టు 450 crores 480 crores స్పెండ్ చేసిన మూవీకి అన్నటువంటి పాయింట్ని కన్సిడర్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అల్లు అర్జున్ గారికి 300 కోట్లు అనుకుంటారు రెమ్యూనరేషన్, అప్పుడు సుకుమార్ గారికి ఎంత ఉండాలా, హీరోయిన్కి ఎంత ఉండాలా, సో అట్లీస్ట్ సుకుమార్ గారికి ఎంత ఉండాలి, ఫహద్ ఫాజిల్ గారు వాళ్ళకందరికి ఎంత ఉండాలా. సో వాళ్ళందరూ తీసినా కూడా ఈవెన్ సుకుమార్ గారిది కన్సిడర్ చేసినా కూడా నెక్స్ట్ హైయెస్ట్ సుకుమార్ గారికే ఉంటుంది కదా. సో ఆ రకంగా తీసుకున్నా కూడా దానికి ఆయనకు ఒక 100 కోట్లు వేసుకున్నా కూడా 500 చిల్లర, ఒక 500-600 కోట్లు సినిమా తీయడానికి ఆయన మేకింగ్ ఎక్స్పెండిచర్ ఈజీగా 600 crores అనుకోవాలి. అవును. సో కనీసం ఒక 1500 కోట్లు కానీ కొడితే ఇది అప్పుడు పెద్ద హిట్ గా ఉపశమనం ఇచ్చే హిట్ కింద చూడాలి. అవును సార్. ఇప్పుడు ఈ రోజు టాప్ లైన్ చూడకూడదు సార్. టాప్ లైన్ ఈ రోజుల్లో టాప్ లైన్ అనేది పెద్ద మ్యాటర్ కాదు సార్. బాటమ్ లైన్ చూడాలి యాక్చువల్గా. అంటే అన్ని ఖర్చుల తర్వాత వచ్చినటువంటి ఆదాయం చూడాలి యాక్చువల్గా. మీరు అన్నట్టు చిన్న మూవీ ₹1 కోటి పెట్టి 50 కోట్లతో తీసుకున్న ప్రాఫిట్ వేరు, ఇక్కడ మీరు 500 కోట్లు పెట్టి 1000 కోట్లతో చేసుకుంటే వచ్చేది ఏముంటుంది సార్. హనుమాన్ సినిమా రికార్డ్ అదే కదా. సినిమా మొత్తం మీద వాళ్ళు 25 కోట్లు 20 కోట్లు లెక్క చెప్పారు. సినిమా మొత్తం 100 కోట్ల క్లబ్ లోకి వెళ్ళిపోయింది. అవును. ఆ ప్రాఫిట్ మార్జిన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. అవన్నీ మూవీ పవర్ మీద వచ్చినటువంటి ఇది రియల్ సక్సెస్. స్టార్స్ కూడా లేదు, అవి రియల్ సక్సెస్ అవి యాక్చువల్గా. ఇదంతా వచ్చేసి ఇంత పెద్ద స్టార్ కాస్టింగ్ ఉండి, ఇంత పెద్ద డైరెక్టర్ ఉండి ఈ నంబర్స్ అన్నది అంత సిగ్నిఫికెంట్ నెంబర్స్ అయితే కాదు. ప్రత్యేకించి మండే 60 కోట్లకు పడిపోయింది యాక్చువల్గా. మండే 140 కోట్లు సండే చేసి మండేకి 60 కోట్లు పడిపోయింది. మీరు గ్యాప్ చూసినారా సార్, ఎంత గ్యాప్ ఉందో. ఆల్రెడీ 1 వీక్ అయిపోయింది, హైప్ పోతుంది ఇంకా. ఆల్రెడీ ఇప్పుడు మళ్ళా దాని రైట్స్ కూడా నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారని చెప్పేసి న్యూస్ కూడా బయట వచ్చేసింది. జనాలు ఇప్పుడు ఏం చేస్తారు, ఈ 300-400 పెట్టి ఇప్పుడు ఒక ఫ్యామిలీ పోవాలంటే సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా హాల్కి 500 రూపాయలు టికెట్ అంటే నలుగురి కంటే 2000 రూపాయలు దానికైతే 2 పాప్కార్న్ డబ్బాలు తీసుకుంటే దానికి ఇంకో 2000 అవుతుంది. 2000 అవుతుంది. 5000 అవ్వచ్చు, ఎందుకంటే పాప్కార్న్ 300. ఇప్పుడు 5000 రూపాయలు పెట్టుకొని ఈవెన్ ఇప్పుడు నా ఫ్యామిలీ పోవాలంటే కూడా పిల్లలు వచ్చేది పాప్కార్న్ కోసమే వస్తారు. సో ఈ రెండు కలిపితే 5000 రూపాయలు అవుతుంది. సో ఇంకొక 10 రోజులు వెయిట్ చేస్తే ఎట్లా నెట్ఫ్లిక్స్ లో వస్తుంది చూస్తామని ఉండేవాళ్ళు కూడా ఉంటారు. ఇంట్లో ఇంకా మంచి ఫుడ్ అంతా హ్యాపీగా టీవీ కనెక్ట్ చేసుకొని నెట్ఫ్లిక్స్ లో చూడొచ్చులే అని చెప్పేసి ఉంటారనమాట. సో ఆ రకంగా చూస్తే సూపర్ డూపర్ సక్సెస్ ఏం కాదు. టాప్ లైన్ ప్రకారం చూస్తే మాత్రం ఎస్ ఇట్ ఈస్ మన నంబర్స్ మ్యాచ్ చేశారు అట్లీస్ట్. ఎందుకంటే 1000 crores క్లబ్ అని చెప్పని ఈ యానిమల్ సినిమా తర్వాత ఆ డిస్కషన్ ఎక్కువ జరిగింది. 1000 కోట్ల క్లబ్ లోకి చేరేటువంటి అవకాశాలు అయితే ప్రస్తుతానికి ఉన్నాయి. 1000 crores ఖచ్చితంగా పోతుంది సార్. ఇప్పుడు 880 crores 5 days లో అయినప్పుడు ఇంకొక 120 crores ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్, ఖచ్చితంగా పోతుంది అది. రైట్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. ఇది పుష్ప 2 సినిమా నంబర్స్ ప్రకారం చూస్తే పెద్ద సినిమాలా కనిపిస్తున్నప్పటికీ దానికోసం పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ ప్రకారం చూస్తే కనుక పెద్ద లాభాలు పెద్ద మార్జిన్లోకి వచ్చేటువంటి విజయం కింద మనం నమోదు చేయాల్సినటువంటి అవసరం లేదని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు. అలానే ఫస్ట్ 5 days కలెక్షన్స్లో చాలా ఉత్సాహంగా ఉన్నటువంటి పుష్ప టీం 5th డే తర్వాత కొంత డేలా పడుతున్నటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. సినిమా పరంగా కంటే కమర్షియల్గా రావాల్సినటువంటి మార్జిన్స్ అయితే ఇంకా కొంత సమయం పట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక ఫైనల్ ఫిగర్స్, అఫీషియల్ ఫిగర్స్ నిర్మాతలు ఏమి అనౌన్స్ చేస్తారు, వీళ్ళు అనుకున్నట్టుగా మార్జిన్స్ వచ్చినాయా లేదా అనేది తెలియాలంటే మరొక వారం రోజులు ఆగాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.